యవనస్తులు కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రారంభంలో యవనస్తులు కూడా ప్రారంభించాం. మహాపరిషుల దేవ జీవితంలో మీ ఘనమైన నామానికి వేస్తూ చుట్టాలంతా చేసుకున్నారు. ఈ జీవనవాసం పరిశుద్ధ మీ వాక్యంలో సత్యాన్ని తెలుసుకున్నాను. మీరు నడిపించిన విధంగా ఏ సంపూర్ణ ఆలోచనలో మీ అధ్యక్షత జరిగించు నామాన్ని మహోకరంగా జరిగించు కనుక మా ప్రభావం మీకు ఆలోచించు ప్రత్యేకమైన పాటలు బోనస్ పాటలు మన మధ్యలో ఉన్న యవన సహోదరులు ప్రత్యేకమైన పాటలు పాడి దేవుడు నామాన్ని పరుస్తున్నారు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనే నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనే నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పడిన, అడుగులు తడబడిన అలసట పడిన, చేయి పట్టి వెన్ను తప్పి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తప్పి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, అదే రీతిగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము ఒకదాని తర్వాత అందరం చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మన మధ్యలో ఉన్న వెన్నెల చదివించాలని మనం చేస్తున్నాము. 1
అమ్మాయి చదివి దాని తర్వాత మనము చదవాలండి. గుర్తుపెట్టుకోండి. చివరి వచ్చాము అందరం కలిసి చదువుతాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ తీర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము వృద్ధులగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. యెహోవా నీ నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేచివాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన ఎంత భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్ణయింపబడే నీతిగా ఆయన తెలిసి ఉన్నది, మనము మంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాము. నరుని ఆయువు గడ్డివలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిండు. దాని మీద గాలి వీచగా అది లేకపోవు, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప ఎల్లప్పుడూ నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తరములు నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడుడు, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన ప్రచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. జీవవృక్షం అనుగ్రహించుడి. యెహోవా యెహోవా ఏలుచు శ్రమలన్నిటిలో ఆయన ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ వాక్యమును సన్నుతించుడి. అందరికీ ప్రైజ్. అలాగే కొద్ది నిమిషంలో ఒకరు అలాగే నిల్చున్నట్లయితే ఒక పాట, ఒక పల్లవి, 2 చరణాలు పాడుకొని అబ్బాయి బ్రాక్ చెప్పు. కీర్తన పుస్తకం నుండి 786వ పాట, ప్రభు యేసు నా రక్షక నష్టపు నా కన్నులు అనే పాట పాడుకొని 786వ పాట. మొదటి 4 చరణాలు పాడదాము. ప్రభు యేసు నా రక్షక నొసగు
నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతములే నిన్ను చూడా అల్ఫాయు నీవే ఓమేగాయు నీవే అల్ఫాయు నీవే ఓమేగాయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతములే నిన్ను చూడా ప్రియుడైన ప్రియమైన ప్రియుడైన
కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో వెళ్దాము. పరిశుద్ధమైన తండ్రి, నిత్యము ఆరాధన యోగ్యుడైన మా ప్రియపరలో తండ్రి, కృపా సత్య సంపూర్ణ దయ కలిగిన మా దేవ ప్రభువా, ఏమిచ్చి నీ రుణమును మేము తీర్చుకోగలుగుతాం. పాపులము అల్పులము యోగ్యత లేని వారి ప్రభువా, పలుమార్లు నాయన నేను సిలువ వేసి ప్రభువా నీ కృపను వ్యక్తపరిచిన వారు అయ్యా తండ్రి, నీవు మా కొరకు తండ్రి పరమును వీడి తండ్రి నీ యొక్క మహాసింహాసనమును వీడి నాయన తండ్రి మట్టి శరీరము పాప శరీరము దేనికి పనికిరానటువంటి ధూళి శరీరము కోసం నువ్వు ఆ శరీరము దాల్చి ప్రభువా మా పాపము నిమిత్తము నాయన నీవు క్రైదనము చెల్లించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాలయ ఇప్పుడు దాకా తండ్రి నేను పాటల ద్వారా స్తుతించాము, ఆరాధన ద్వారా నేను స్తుతించాము ప్రభువా తండ్రి. చదువుబడిన లేఖన భాగం ద్వారా తండ్రి దేవాలయాన్ని స్తుతించాము తండ్రి. ఆ వాక్యమును మా హృదయంలో పెట్టుకున్నాము ప్రభువా తండ్రి. ఇప్పుడు మేము వాక్యము ధ్యానించుకుందాం ప్రభువా తండ్రి. మా జీవితాలు కట్టబడే వాక్యమును తండ్రి దేవాలయ కిషోర్ గారితో మీరు మాట్లాడండి. కిషోర్ గారి నోటిని బోరగా ఉండి ప్రభువా మీరే తండ్రి మాకు ఎలాంటి వాక్యం అయితే అవసరమో ప్రభువా ఈ యొక్క అంత్య దినాలలో మా హృదయాలను మేము ఎలా పరిశుభ్రపరుచుకోవాలో, మా హృదయాలలోని వాక్యం ఎలా నింపుకోవాలో అలాంటి వాక్యము తండ్రి గద్యము కలిగిన వాక్యం తండ్రి, చుట్టతేనే దారుల కంటే మధురమైన నీ వాక్యము తండ్రి మా హృదయాలను నింపడానికి తండ్రి అలాంటి వాక్యము తండ్రి మాకు దయచేయండి ప్రభువా తండ్రి. వాక్యం వినిపించుండగా తండ్రి దేవాలయ మా హృదయాలను తండ్రి పరిశుభ్రపరిచి ప్రభువా తండ్రి దేవాలయ మీ మాట వినగలిగే చెవులను మాకు దయచేసి ప్రభువా తండ్రి ఆరాధించేంత వరకు మీరే తోడు నీరుగా వాడి సమస్తమైన మాకంతా ప్రభావంలో మీరే పొందకూడదు. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించబడుతున్నాం తండ్రి. అందరం కూర్చున్నట్లయితే సేపు దేవుడు మాట్లాడుతున్నాము. మన మధ్యలో ఉన్న పక్క కిషోర్ గారు మనల్ని దేవుడు వాక్యంలో మనల్ని నడిపిస్తారు. దేవుడు వాక్యం చూసినప్పుడు ఆయన చెప్పే వాక్యం
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఒకసారి శుభాలు తెలియజేస్తున్నాను. వ్యవస్థల కొడుకులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పాడిన పాటలు అంతవరకు ఎంజాయ్ చేశారో నాకు తెలియదు. పరలోకంలో ఏ విధమైన స్థితి ఉంటుంది అంటే యెహోవా పరిశుద్ధులు పరిశుద్ధులను వేల దూతలు విధంగా చూస్తాము. ఆ స్థితిలో మనకి ఏం తెలియదు. దేవుడు మనం ఆరాధించే క్రమంలో కూడా అంతే విధంగా సంతోషం. ఈరోజు యవనస్తుల కొడుకు స్పెషాలిటీ ఏంటంటే అందరికీ తెలుసా ఉంటుంది 76వ రిపబ్లిక్ డే. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అంటే రిపబ్లిక్ డే అని మనం ఇంగ్లీష్లో అనుకుంటాం, తెలుగులో ఎంతవరకు తెలిసిన తెలియదు కానీ తెలుగులో గణతంత్ర దినోత్సవం అని అంటాం. ఈ రిపబ్లిక్ డే గురించి రెండు విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అప్కమింగ్ మీరు స్టడీస్లో ఉన్నారు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ రిపబ్లిక్ డే మనకి జనవరి 26వ తారీఖు ఎందుకు చేసుకోవాలి, వీటన్నిటి మీద మీకు కమింగ్ క్లాసెస్లో మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ మొట్టమొదటి మన భారతదేశం యొక్క రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 1950వ సంవత్సరంలో జనవరి 26వ తారీఖు ఒక గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రాంలో 9 దళాలు సల్యూట్ చేస్తున్నప్పుడు ఆయన భారత జెండా జాతీయ జెండాను ఎగురవేసి సంపూర్ణమైన గణతంత్ర దేశంగా మనం పరిగణించాలి. జెండాను మనం 2 విధాలుగా రాష్ట్రం చేస్తాం. ఒకటి కింద నుంచి పైకి తీసుకెళ్ళి అక్కడ ఎగరేయడం, బయట నుంచి అక్కడ ఓపెన్ చేసి ఎగరేయడం. గణతంత్ర దినోత్సవం ఫ్లాగ్ కింద నుంచి పైకి వెళ్ళి అక్కడ ఎగరేయడం జరుగుతుంది. అది మా యొక్క గణతంత్ర దినోత్సవం యొక్క స్పెషాలిటీగా మనం గుర్తించాలి. మనం ఆగస్టు 15వ స్వాతంత్రం వచ్చింది 1947. ఇక్కడ మనం స్వతంత్రం వచ్చినాక మన రాజ్యాంగం, మన దేశాన్ని పరిపాలించడానికి రాజ్యాంగం అవసరం కాబట్టి దాన్ని నిర్మాతలు రాయడం జరిగింది. అప్పుడు ఆ రాజ్యాంగం రాసిన తర్వాత 1949 రాజ్యాంగం పూర్తయిన తర్వాత మరో జనవరి 26వ తారీఖున దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇది దానికి ఉన్న ఈ గణతంత్ర దినోత్సవం పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వార్తీజానంలో వెళ్ళడానికి సమయం అయిపోయినట్టు, ఎందుకంటే సండే స్కూల్ టీచర్స్ కూడా వచ్చినారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ఒక 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాల్లో ఇంకమైతే చెప్పను. కానీ అసలు వివైఎఫ్ అంటే ఏంటి, మనం సహజంగా మనం అనుకుంటాం వివైఎఫ్కి వెళ్దాం. వివైఎఫ్ అంటే ఇది తెలిసినంత అంటే ఇది వచ్చినాయి కాదు. మామూలుగా మనం ఏమనుకుంటాం వివైఎఫ్ అంటే బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్. అసలు ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దీని ఏంటి, దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే వివైఎఫ్ మరియు ఒక దానికి అనుబంధంగా ఉంటుంది సిసివైఎఫ్ అని. తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ స్థాపన ఆరంభం అంటే మొదట్లో 2 యూత్ లీగ్ అని వైఎంసిఏ అని 2 అనుబంధ సంస్థలు ద్వారా ఈ యవనస్తుల కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడు వాటిని యవనస్తుల కార్యక్రమాలు ఆ 2 సంస్థల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే 1957 సంవత్సరంలో ప్రతి బ్యాప్టిస్ట్ సంఘానికి కూడా అనుబంధంగా ఒక యువజనుల కోసం, యవనస్తుల కోసం బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ అని, అంటే 1957 సంవత్సరంలో ప్రతి బ్యాప్టిస్ట్ చర్చ్కి అనుబంధంగా బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ ఒకటి. అదేవిధంగా కళాశాల అంటే క్రైస్తవ కళాశాల విద్యార్థుల కోసం అక్కడ ఏంటంటే సిసివైఎఫ్ కాలేజ్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ అని వాటిని 2 విభాగాలుగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం వివైఎఫ్ అని మనం జరిగించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనకి మన పాత చర్చి సైడ్ రూమ్ ఉంటుంది, మన స్టోర్ రూమ్ రావడం. దాన్ని ప్రారంభించిన ఆయన దానం ఇజ్రాయిల్ గారు, నెల్లూరుకు చెందిన ఆయన ఈ బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్కి మొదటి సెక్రటరీ 1957 సంవత్సరం. ఆయన సెక్రటరీగా ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన ఒక
ఆఫీసు యూత్ కోసం ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆఫీసు ఏర్పాటు చేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని అంశాలు యువకుల కోసం వాళ్ళ ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలి, వాళ్ళని ఏదైనా అంశాలు ప్రభావితం చేస్తాయి అని ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు ఆయన. ఆయన ఆఫీసులో అది తగ్గించుకొని ఉంటాడు. ఏంటి ఆ చార్ట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని మనం చూసినట్లయితే, మనం ప్రతి మనిషి కూడా ఒక ఎదుగుదలకు కొన్ని అవసరం అవుతుంది. ప్రతి మనిషి జీవించడానికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆహారం అని, గాలి, నీరు ఇట్లాంటివి. ఆయన చార్ట్లో ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటి అంటే అనుదిన ఆహారం అనే ఒక దాన్ని ప్రస్తావించాడు. అనుదిన ఆహారం అంటే అది లిటరల్గా మనం బతకడానికి తినే ఆహారం, మనం తీసుకునే ఆహారం అది వేరు. ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి వాక్యం అనే స్వచ్ఛమైన పాలు అనుదినం ఆహారంగా మనకు కావాలి అని ఆయన రాసుకుంటూ 1 పేతురు 2:2 కోట్ చేస్తారు. అనుదిన ఆహారం వాక్యం అనే స్వచ్ఛమైన పాలు ఉంది. రెండోది మంచి గాలి అని ఈ లోకపరంగా మనం ఆలోచిస్తాం. ఆధ్యాత్మికంగా మనం వాటిని చూస్తే ప్రార్థన అనేది మంచి గాలి, ప్రార్థన. దీన్ని లూకాసు వార్త 18:1 కోట్ చేశారు. మూడవదిగా వ్యాయామం, ఈ లోకపరంగా వ్యాయామం. ఆధ్యాత్మిక పరంగా ఎదుగుదల కోసం క్రైస్తవ పరిచర్య అని కీర్తనలో 107 సంకీర్తన 2వ కోట్ చేశారు. అదేవిధంగా విశ్రాంతి. మనం శారీరకంగా కలిసిపోయినప్పుడు మనం విశ్రాంతి కోరుకుంటూ ఉంటాం. అదే ఆధ్యాత్మిక జీవితంలో విశ్రాంతి, విశ్వాసం. ఎప్పుడైతే మనకు విశ్వాసం ఉంటుందో దేవుల్లో మనం ఎక్స్ట్రా ఎనర్జీ, మనం రెస్ట్ తీసుకున్నప్పుడు మన స్ట్రెంగ్త్ కాసేపు రిలాక్స్ అయిపోయిందని మన ఎనర్జీ మళ్ళీ తిరిగి మనకు వచ్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా మనం విశ్రాంతి అంటే విశ్వాసం. ఎప్పుడైతే మనం దేని మీద విశ్వాసం ఉంటామో ఆ ఎక్స్ట్రా ఎనర్జీ మనకి వస్తూ ఉంటుంది. ఇది కీర్తనలో 37 కోట్ చేశారు. అదేవిధంగా ఐదవది పరిశుభ్ర పరిసరాలు. అంటే మన పరిసరాలను, మనం నివసించే పరిసరాలని ఏ విధంగా మనం శుభ్రంగా ఉంచుకుంటాం. శుభ్రంగా ఉంచకపోతే అనారోగ్యం చేసి మనకి డిసీజ్ వస్తుంది. మనం ఆధ్యాత్మికంగా ఏమైనా పరిశుభ్ర పరిసరాల్లో ఉండాలి అని ఇక్కడ ఆయన రాష్ట్రంలో ఇంకోటి ఏంటంటే సాతానికి దూరంగా ఉండటం. ఎప్పుడైతే ఈ లోకంలో మనం పరిశుభ్రత లేకుండా ఉంటామో, అనేకంగా మన నివసించే ప్రాంతంలో దుర్గంధంగా ఉంటుందో అప్పుడు మనకు జబ్బులు వచ్చేస్తాం. అదే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి, అక్కడికి వచ్చేసినప్పుడు సాతానికి దూరంగా ఉంటాం. సాతానికి దూరంగా ఉండడం అటువంటి కార్యక్రమాలకి, అంటే సాతాను ప్రేరేపించే కార్యక్రమాలకి మనము వాటికి అట్రాక్ట్ అవ్వకూడదు. వాటికి అట్రాక్ట్ అయినట్లయితే మనం మన జీవితాలను పాటు చేసుకుంటాం. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. దీన్ని కొరింథీ 15:33లో కోట్ చేస్తాం. అదే ఆరవదిగా భద్రత, సేఫ్టీ. మనం ఏదైనా కూడా మనం లోకపరంగా అనేక సేఫ్టీ ప్రికాషన్స్ మనం ఫాలో అవుతాం. అదే భక్తి విషయంలోకి వచ్చేస్తున్నాం, ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి అంటే సంఘ సహవాసం. ఈ సంఘ సహవాసం ఏంటి అంటే బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్లో ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం ద్వారా మన జీవితాల్ని ఏ విధంగా మనం భద్రపరచుకోవాలి. మనం భద్రపరచుకోవడం అంటే ఆయన కృపలో మనం ఏ విధంగా దేవుని భద్రపరుస్తాడు అంటే మనం ఆయన మాటలకు ఏ విధంగా లోపడాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవి చేసుకున్నట్లయితే మనం సేఫ్ హ్యాండ్స్లో ఉంటాం. దేవుని అంటే దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది. యోగుని అక్కడ అడుగుతున్నప్పుడు అపవాదం దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు అటు తిరుగుతున్నావు కదా, యోగు గురించి ఆలోచించావా అంటే ఆయన చుట్టూ నేను ఖర్చు వేశాను, ఆయన చేతి పనులన్నీ దీవిస్తున్నావు అంటే అక్కడ భద్రత ఉంది. యోగుకి ఏ విధంగా భద్రత ఉంది? దేవుని యొక్క కంచె భద్రత. ఎవరి బిడ్డల జీవితాల్లో కూడా ఒక భద్రత కావాలి అంటే దేవుని సహవాసం కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని మన హృదయంలో మనం ధ్యానించేవారుగా ఉండాలి. చివరిగా పర్యవేక్షణ, సూపర్విజన్. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ మన ఇంట్లో కానీ ఏదైనా కానీ ఒక ప్రోగ్రామ్ మనం తీసుకున్నప్పుడు చిన్నప్పుడు ఏదైనా సపోజ్ ఏదండి ఒక
మొక్కలు నాటడం గార్డెన్లో అప్పుడు మనం వాటిని మంచి మట్టి వాటర్ సోర్స్ ఎట్లా ఉండాలి, దానికి ఏమైనా ప్రొటెక్షన్ చేయాలి, వీటన్నిటిని మనం ఆలోచిస్తాం, సూపర్విజన్ చేస్తూ ఉంటాం, పర్యవేక్షణ. అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పర్యవేక్షణ ఏ విధంగా కలిగి ఉండాలి అంటే మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఇంకొకళ్ళు వచ్చి నువ్వు చేసే తప్పు అని వేలు పెట్టి చూపించినప్పుడు అంత ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఫస్ట్ వాళ్ళ మీద మనం కోపడటం అనేది సెకండరీ. మానవ సహజంగా మనం ఏంటంటే ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నారంటే మనం వితిన్ సెకండ్స్ వాళ్ళ మీద రియాక్ట్ అయిపోతాం. ఎందుకన్నారు ఏంటి అసలు ఆ మాట అనే ఛాన్స్ వాడికి ఇవ్వకపోతే మనల్ని ఎవరేమవుతాం. ఆ ఛాన్స్ మనకు ఇవ్వకుండా ఉండాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ఆ పర్యవేక్షణ ఆధ్యాత్మిక సంబంధమైన పర్యవేక్షణ. ఇది యూదా 1:20లో కోట్ చేశారు. విధంగా ఆయన గురించి నేను చదువుతున్నప్పుడు నాకు ఎందుకంటే ఎంతో నాకు వ్యక్తిగతంగా తెలుసు అంకులు. మేము కాలంలో ఉన్నాం కాబట్టి అంకులు మా ఇంటికి వీధి అవతలు ఉంటారు. వాళ్ళు నెల్లూరులో ఉన్నా కూడా వాళ్ళ నేటివ్ ప్లేస్ అది కాబట్టి ఎప్పుడైనా వస్తుంటారు. కాబట్టి నాకు అంకులతో కూడా ఆయన చాలా ఫారిన్ కంట్రీస్లో చాలా దగ్గర సేవ చేశారు. ఆయన పుస్తకం రాసినప్పుడు దీంట్లో కోట్ చేశాడు. ఇవన్నీ విధంగా మన బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనం తెలియదని చెప్పుకోకూడదు. 1957 సంవత్సరంలో మనకి బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ స్టార్ట్ అయింది. ఆయన ఫస్ట్ సెక్రటరీ ఆయన మన ఓపెన్ చేసిన ఆయన రాసుకున్న ఆధ్యాత్మికంగా గమనస్తుల జీవితాలకు ఎదుగుదలకు కావాల్సిన చార్ట్. ఒక్కొక్కసారి వీటిని గుర్తు చేస్తాను. వాక్యం వెళ్ళట్లేదు. మొదటిగా అనుదిన ఆహారం. వాక్యం అనే స్వచ్ఛమైన పాలు మనకి ఆధ్యాత్మిక ఎదగడానికి. వాక్యం మనం చదువుతూ ఉండాలి. వాక్యాన్ని మన మనసులో ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు అంటే అది మనం మన సంకల్పం చేసుకోవాలి. కాబట్టి మనం ఖచ్చితంగా బైబిల్ చదివే వాళ్ళు ఉండాలి. చిన్న విషయం చెప్తాం. బైబిల్ని ఆధ్యాత్మికంగా పక్కన పెడితే లోక సంబంధంగా మాట్లాడితే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అందరికీ ఇంట్రెస్టే కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం బయటకు వెళ్తారు. మీరు ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ ఉంటుంది పక్క. ఇంగ్లీష్ బైబిల్ చదివి తెలుగు బైబిల్ చూడండి పక్కన. దానికన్నా మీకు మించిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఎక్కడ రాదు. మీరు డెఫినెట్గా ఇప్పుడు ఏం చదివినా కూడా మీకు అప్లూయెన్సీ రాదు. బైబిల్ చదివితే అంత మంచి ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీరు చదవండి. ఇంగ్లీష్ బైబిల్ తీసుకోండి, తెలుగు బైబిల్ తీసుకోండి, చదువుతూ ఉండండి. అది మీకు ఆధ్యాత్మికంగా లోకపరంగా మీరు ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వడానికి కూడా. అనుదినం ఆహారంలో వాక్యం మనం చదవాలి. వాక్యం అనే స్వచ్ఛమైన పాలను. స్వచ్ఛత అక్కడ కోట్ చేసిందంటే స్వచ్ఛత అక్కడ కల్తీ లేదు. ఆ స్వచ్ఛమైంది మన జీవితంలో మనం అన్వయించుకోవాలి. రెండవది మంచి గాలి అంటే ప్రార్థన. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన చేసుకునే అనుభవం మనకు ఉండాలి. మనం ఏ పని చేసినా స్కూల్ నుంచి మనం కాలేజెస్కి కానీ మనం అప్డేషన్ చేసి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన పూర్వకంగా బయట ప్రార్థన లేకుండా మనం వేసే అడుగు ఒకసారి మన శోధనను గుర్తు చేస్తాం. నేను ఇంతకుముందు కూడా ఒకసారి జ్ఞాపకం చేసే పెట్టి ఒక పాప టీనేజ్ గర్ల్ అమ్మాయి బయటకు వెళ్తుంది. ఏదో పిక్నిక్ అని అక్కడ స్టార్ట్ వెళ్తుంటే వాళ్ళ అమ్మ మా పేరు చేసుకుని వేసే కొద్దిగా వస్తాడు అంటే మమ్మీ కారు వేసే ప్లేస్ చేశాను. ఆ కారు కొన్ని దూరం వెళ్ళడం యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటి అంటే వెనకాల డిక్కీలో వాళ్ళు మీకు అంతా ఎక్సెల్ పెట్టినారు. వెనకాల నుంచి యాక్సిడెంట్ అయింది. ఎక్స్పర్ట్ అంతే ఉన్నాయి. తర్వాత వాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు అంటే ముందుకు వేసే కార్లో ప్లేస్ దగ్గర ఉన్న డిక్కీలో కూర్చోమని డిక్కీలో ఉన్నట్టు. ప్రార్థన మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే మనకి చుట్టూ రక్షణ పెంచలాగా. కాబట్టి ప్రార్థన చేయడం ఖచ్చితంగా అవసరం. వ్యాయామం మన ఫిజికల్గా మన ఎదుగుదల కోసం వ్యాయామం ఖచ్చితంగా చేయమని. స్కూల్స్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. పీటీ క్లాసెస్ అని, స్పోర్ట్స్ క్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మన ఆధ్యాత్మిక మన క్రైస్తవ పరిచర్య. మన పరిచర్య ఏ విధంగా చేయాలి? పరిచర్య అంటే పనులని దేవుడి కోసం మనం చేసే ప్రతిదీ కూడా పరిచర్య. అసలు నేను మీకు కూడా చెప్పాలనుకున్నాను, సమయం లేదు కాబట్టి దీన్ని పని చేస్తాను. విశ్రాంతి 4 విశ్రాంతి. మనకి ఏ విధంగా మనం విశ్రాంతి తీసుకుంటే మనం స్ట్రెంగ్త్ అవుతాం. విశ్వాసం, దేవుళ్ళ విశ్వాసం కలిగితే అదేవిధంగా స్ట్రెంగ్త్ అవుతాం. 5వదిగా
పరిశుభ్రత పరిసరాలు. సాతానికి దూరంగా ఉండటం, ఏ మలినము ఏ వ్యర్థం మనకు అంటకుండా మనం సాతానికి దూరంగా ఉన్నట్లయితే మనకు పరిశుభ్రమైన ఆత్మీయమైన జీవితాలు మనం పొందుకునే వారు. నాలుగవదిగా భద్రత. అది మనకి లోకపరంగా ఈ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకుంటాం. సంఘ సహవాసం వస్తే కొన్ని విషయాలు అంటే మన రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ గవర్నమెంట్ ఫాలో అవుతుంటాం కొన్ని చెప్పినప్పుడు. అటువంటి ప్రికాషన్స్ ఎవరు చెప్తారు? రోడ్డు గవర్నమెంట్ చెప్తారు. అదే దీంట్లో మన ఆధ్యాత్మికంగా మనకి ఎవరు చెప్తారు? సహవాసానికి మనం యూఎస్కి ఇట్లా మనస్తులు కూడిపిస్తాయి. ఆరాధన క్రమంలో జరిగే వేరు, యవనస్తుల కూడికి వచ్చినప్పుడు చెప్పే పరిస్థితి ఆ మాటలు వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు యవనస్తుల కూడికి వచ్చినట్లయితే ఈ విధమైన సంఘ సహవాసం యవనస్తులతో కలిగి ఉంటారు. కాబట్టి అదే మీ విధమైన భద్రతను యేసుక్రీస్తులో ఆధ్యాత్మిక ఎదుగుదలలో మీకు సహాయం చేస్తారు. అదే ఏడవదిగా పర్యవేక్షణ. మనల్ని మనం పరిశీలించుకోవడం. మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే మన అందరిలో మంచి చేసే పని లేదు. ఆ సూపర్విజన్ మన మీద ఉంటుంది. కాబట్టి ఇటువంటి 7 అంశాలని మన జీవితంలో మనం అనుభవించుకున్నట్లయితే పరిపూర్ణంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ 7 అంశాలు దోహదం చేస్తాయని దైవజనులు ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఆ చార్ట్ ఎంతో ప్రభావితం చేస్తుందని చూసినాం. ఇంకోకుండా ఈరోజు వాటిని లాస్ట్ గారి వేరే కొంచెం అనీజీగా ఉంది సార్, ఈరోజు తీసుకోమన్నప్పుడు సార్ నాకు కూడా అనీజీగా ఉంది లేదు సార్ నాకు తీసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే మీరు ఎప్పుడు ప్రిఫర్ చేస్తున్నప్పుడు నాకు ఇది చదివి గుర్తొచ్చు. ఈ విధంగా యవనస్తుల ఎదుగుదలకు 7 కూడా విషయాలు సహకరిస్తాయి. ఈ 7కి మీ జీవితంలో అన్వయించుకోండి. మనం ఒకసారి అనుకుంటాం బైబిల్ ఎందుకు చదవాలి ఫస్ట్. సహజంగా మనకు వచ్చే కొత్త ప్రశ్న ఏంటి అంటే అసలు బైబిల్ ఎందుకు చదవాలి అంటే ఏంటి బైబిల్, అసలు బైబిల్ చదివితే మాకు వచ్చే లాభమే. ఈ లోకంలో మనం ఏదన్నా పని చేయాలనుకుంటే మనం ఆలోచన ఏంటంటే మాకేంటి లాభం, చేస్తే మాకేంటి అనేది సహజమైన ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. అసలు బైబిల్ చదివితే ఏమొస్తుందంటే దైవజనులు రాశారు, రీడ్ ద బైబిల్ టు బి వైజ్, బిలీవ్ ఇట్ టు బి సేఫ్, ప్రాక్టీస్ it to be holy. It is a mine of wealth, a paradise of glory, and it is a river of pleasure. తెలుగులో ఏంటి అంటే జ్ఞానవంతులుగా ఉండటానికి బైబిల్ చదవాలి, సురక్షితంగా ఉండటానికి దాన్ని నమ్మాలి, పవిత్రంగా ఉండటానికి దాన్ని ఆచరించాలి. ఇది సంపద యొక్క గరి, కీర్తి యొక్క స్వరం, మరియు ఇది ఆనందమైన నది. ఈ విధంగా బైబిల్ చదివినట్లయితే ఇవన్నిటి మనకు వస్తాయి. జ్ఞానవంతులుగా ఉండడానికి బైబిల్ చదవాలి, సురక్షితంగా ఉండడానికి దాన్ని నమ్మాలి, పవిత్రంగా ఉండడానికి దాన్ని ఆచరించాలి. ఈ సంపద యొక్క గరి మొత్తం కీర్తి యొక్క స్వరం మరియు ఇది ఆనందం నది. కాబట్టి మనం బైబిల్ని ఖచ్చితంగా చదవాలి. వీటన్నిటిని మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే మనం దేవునికి ఇష్టమైన విధంగా ఉంటాం. వనస్తులు తమ నడకను దేవుని శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధంగా ఒకసారి నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటూ చేతుగా దాన్ని దేవులో ఉంచుకున్నట్టు చేతుగా అంటే వాక్యాన్ని మనం దేవులో ఉంచుకున్నట్లయితే జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మన నడతను సరి చేసుకోవచ్చు. ఈ విధంగా మన నడతను ఎవరెవరో సరి చేయాల్సిన అవసరం లేదు. పెద్దలుగా ఒక సలహా ఇస్తారు, మనం వినాలి. కానీ ఏమైనా పరిశుద్ధతను చెప్పేది ఏంటంటే ఎవరు వస్తుంది నీ విశ్వాసాన్ని బట్టి ఎవరు పెద్దలు కూడా నేను తృణీకరించరు. నీ మాటలోని జ్ఞానాన్ని వాళ్ళు గ్రహిస్తారు. ఎప్పుడు గ్రహిస్తారు అంటే యవనస్తులుగా ఉన్నప్పుడు వారి విశ్వాస జీవితాన్ని బట్టి. వారు విశ్వాసంగా ఉంటే పెద్దవాళ్ళైనా కూడా వాటిని మరే కరెక్ట్ ప్రారంభం చేసేది, నేను చెప్పేది కరెక్ట్ అని వాళ్ళు ఆలోచిస్తారు. ఏ విధంగా ఆలోచిస్తారు అంటే అది దేవుడికి వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అనుభవించుకున్నట్లయితే మనం పరిపూర్ణమైన విశ్వాసంగా ఉంటాం. ఈ విధంగా మంచి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో దేవుడికి ఇష్టంగా ఉంటాం. ఏ విధమైన శోధనలు వచ్చినప్పుడు కూడా సాధారణ శోధనలు రాకుండా ఖచ్చితంగా వస్తాయి. ఆ శోధనలు మనం ఏ విధంగా జయించాలి, ఆ శక్తి మనకి పరిశుద్ధ గ్రంథం ఇస్తుంది, ప్రార్థన ఇస్తుంది. కాబట్టి వీటన్నింటినీ మీ జీవితాల్లో కలిగి ఉన్నట్లయితే రక్షణ కలిగిన జీవితాలను, దేవుడికి ఇష్టమైన జీవితాలను కలిగి ఉన్నారు.
ఇటువంటి మంచి సమయంలో ప్రవేశపెట్టిన మహాదేవుడికి ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తుంది. ఇద్దరితో ఈ మెసేజ్ ప్రార్థనతో ముగించుకుంటాం. మహాపరిశుద్ధమైన దేవుడు, జీవులను తండ్రి భీకరమైన నామములను స్తోత్రం. ఇంతవరకు నేను మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను. నేను యవనస్తుల ప్రభువాన్ని పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా వచ్చే లాభం ఏంటి అని మాకు తెలియజేసినటువంటి మాటను పఠిస్తూ అవును ప్రభా, యవనస్తులు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటే మీ నుంచి సాతానికి దూరంగా ఉంటారు, తప్పుకోని స్థితిలో ఉంటారు. మీరు మాకు సూటిగా తెలియజేసి ఉదాహరణ పఠిస్తూ మంది మీ దైవసేవకులు ప్రభావం మీ సన్నిధిలో ప్రార్థించిన వారి ప్రభావాలను కలిగిన విజన్ పట్టిస్తూ ఉంటారు. ప్రభావాలైన ఎంతో అద్భుతమైన ప్రభావ ప్రణాళిక అవసరం మీద ప్రభావాలైన 7 అంశాల గురించిన ఆ చార్ట్ ప్రభావాలైన ఆఫీసులో పెట్టుకొని నిత్యము దాని గురించి ప్రార్థన చేస్తూ యవనస్తులను ఈ విధంగా ప్రభావితం చేసే అంశాలను ప్రభావాలైన సిద్ధపరిచే ప్రభావాలైన ఎంతో కాలం సిద్ధపరిచిన ప్రభావాలైన ఇటువంటి అంశాలు తిరిగిన 2025 సంవత్సరంలోనైనా మరొకసారి మేము కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభావాలైన పిల్లలతోనైనా వాటి గురించి మాట్లాడటానికి వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి నన్ను ఇచ్చిన ప్రభావాలైన తలంపులను పట్టిస్తూ ఉంటాను. వీటన్నింటినీ నైనా మా ఎవరి బిడ్డలు ప్రభావాలను ఎవరి బిడ్డలే కాదు కానీ ప్రతి ఒక్కరూ ప్రభావాలను ఇటువంటి అంశాలు జీవితాల్లోనైనా ప్రభావ అన్వయించుకోవాలి. ప్రభావం ఎందుకు నిత్యము ప్రార్థిస్తున్నాయి. పక్షిని ఉదయించేటువంటి నీటి కాలంలో నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలిస్తుంది, ఆ విధంగా ఫలించే జీవితాలను బిడ్డలు ప్రార్థిస్తుంది. కొంతమంది నేను బిడ్డలు చదువుకుంటున్నారు, అందరికీ జ్ఞానాన్ని అందించారు. అలాగే స్టడీస్లో బిడ్డలు దీవించారు. మరి భవిష్యత్తు విజేతలు తీసుకుంటున్నారు. ఎంతమంది బిడ్డలైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు, వారందరినీ దీవించారు. కొంతమంది ప్రభుత్వాలైనా ప్రతి విషయం మీ కొరకు మీ సన్నిధిలోనైనా ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నారు. మరి కుటుంబాలు కూడా మీ కొరకు జ్ఞాపకం చేస్తున్నారు. మీ వాక్యాలతో ప్రభుత్వాలైనా మా జీవితాలను సెట్ చేసుకునే వాక్యాలను ప్రార్థిస్తున్నాం. ఎన్నికలేని వాడు మా కుటుంబం ఎందుకు పనికిరానైనా మీ కొరకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సమయంలో నిలబెట్టి మాటను పట్టిస్తూ మా సంఘాన్ని మీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాం. సంఘం ఎవరి బిడ్డలైనా 1957 నుంచి పిఎఫ్లైనా జరుగుతున్నారు. ప్రభువాలైన అనేక బిడ్డల ప్రభువాలైన నిజ రక్షకుడుగా నేను మమ్మల్ని అంగీకరించి ప్రభువాలైన ఎంతోమంది ప్రభువాలైన రక్షణలో కొనసాగుతుంది. అయినా ప్రభువాలైన వెలిగిపోయిన దీపాలుగా ఉపయోగిస్తుంది. మా ఎవరి బిడ్డలు కూడా మీ కొరకు జ్ఞాపకం చేస్తారు. మమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభువాలైన నీకు మూలంగా ఆత్మూలంగా ప్రాప్తిదారు పొందడానికి చూపించి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. ఇంకా ప్రభువాలైన మా సంఘంలో ప్రతి విభాగాన్ని మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. అలాగే స్వార్థ సేవల కోసం ముందుకు వెళ్ళడానికి చూపించాను. అనేక బిడ్డలను ప్రభుత్వం ఎవరి బిడ్డలు ప్రభావ మీ సంఘంలో ప్రభుత్వం బలంగా లేవనెత్తి ప్రభుత్వాలైనా మీ పరిచయంలో వాడుకోవడం ప్రతి బిడ్డ ప్రభుత్వాలైనా అందరూ ప్రభుత్వం మీ సన్నిధిలో స్తుతించి ఆరాధించడం పరిచయంగా ఉండడానికి సహాయం చేయండి. విశ్వాసంలో కొత్త ఏదని కొనసాగించేవాడు యేసు ఆ ముందున్న పన్నెండు